వేమన శతకంలో చెప్పులోని రాయి చెవిలోని జోరిగా అని ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. చెప్పులో రాయి, కంట్లో నలుసు, కాలిలో ముళ్ళు ఎలాగైతే భరించలేని అసౌకర్యాన్ని కలిగిస్తాయో అలాగే చెవిలో జోరీగా చేసే శబ్దం కూడా మనిషికి విపరీతమైన చిరాకును, బాధను కలిగిస్తుంది. నిజానికి ఇది టన్నిటిస్ అనే ఒక వైద్యపరమైన సమస్య. చెవుల్లో రింగుమనే శబ్దం మెదడులోని రసాయనాలకు, ముఖ్యంగా గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్ గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్కు బలమైన సంబంధం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. గాబా అనేది మెదడులో శబ్ద సంకేతాలను నియంత్రించే ఒక రసాయనం. దీని స్థాయిలు తగ్గినప్పుడు మెదడులోని శ్రవణ వ్యవస్థ అతిగా స్పందించింది. బయట శబ్దం లేకపోయినా లోపల మోగుతున్నట్లు వినిపిస్తుంది. అయితే మెదడులోని నాడి కణాలు అవసరమైన శబ్దాలను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల టిన్నిటస్ ఏర్పడుతుంది. గాబా వంటి రసాయనాలు ఈ ఫిల్టరింగ్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినికిడి లోపం ఏర్పడినప్పుడు మెదడు ఆ ఖాళీని పూరించడానికి ప్రయత్నిస్తూ కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మార్పుల వల్ల కూడా టిన్నిటస్ వస్తుంది.